పిఎం ఫుల్ ఫామ్ పిఎం ఫుల్ ఫామ్ పిఎం పిఎం రే ప్రైమ్ మినిస్టర్. వా పక్కన వచ్చింది. చెప్పిండా? ఓకే. ఎప్పుడైనా వీళ్ళు ఏం చదువుకుంటారా అనేది చెక్ చేస్తూ ఉంటారా? చెక్ చేస్తుంటాను, చూస్తుంటాను. అంటే వీడు పర్లేదు ఓకే అన్నట్టు ఉంటుంది. అంటే వీడు ఏదైనా అడిగితే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాడు ప్రతిదీ. బట్ వాడు కొద్దిగా డల్ అన్నట్టు. అంటే వానికి ఎంత చెప్పినా ఎంత కొట్టినా వాని మైండ్లోకి ఎక్కదు. వాడిని వదిలిస్తే అంటే వానికి ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత వానికి అర్థమవుతుంది. ఒక ఏజ్ పోయిన తర్వాత అర్థమవుతుందని చెప్పి అంటే మనం ఎంత కొట్టినా వానికి ఏమొస్తాయి రాదు. వాని బ్రెయిన్ ఉండాలి చదవాలని ఇంట్రెస్ట్. అంతే, మనం కొట్టినా వాళ్ళ బాడీ అనేది ముద్దు వారిపోయి కొడుతూనే ఉంటారులే అని చెప్పి లైట్ తీసుకుంటారు. సో వాళ్ళకి తెలివి వచ్చిన తర్వాత వాళ్ళు చదువుతారు అనేది వదిలేస్తే అయిపోతుంది. నిజంగా మీరు ఏమన్నారో అదే కరెక్ట్. ఇంకోటి, పిల్లల్ని మీరు ఏం చేపిద్దాం అనుకుంటున్నారు? నా గోల్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఆర్మీ పంపడమే అన్నట్టు. ఓకే. ఆర్మీ తప్ప ఇప్పుడు ఏది చేసినా వేస్టే, ఎక్కడ పోయినా వేస్టే. ఆర్మీ పోతే ఫేత్ ఉంటుంది, పేరు ఉంటుంది, పైసా కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆర్మీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే నాకు కూడా ఆర్మీకి పోవాలని, నాకు పీసీ ఆర్మీ అంటే బాగా ఇష్టం అన్నట్టు. బట్ అప్పుడు మనకు చెప్పేవాళ్ళు లేక ఏం తెలియక మనం పోలేదు. బట్ ఇప్పుడు వీళ్ళకి చెప్పేవాళ్ళు అన్నీ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఆర్మీ అంటే ఇప్పుడు ఇదే నేను ఇప్పుడు వీళ్ళకి 10th అయిపోయిన తర్వాత ఆర్మీ ట్రైనింగ్కి పంపిస్తాము. ఇంటర్ ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని, అవునవును, దాంట్లో వేద్దామన్నట్టు. అంటే ఎన్సీసీలో వేయాల్సింది. ఇప్పుడు ప్రెసెంట్ స్కూలింగ్లో ఎన్సీసీ ఉంటుంది కదా. అంటే వీళ్ళని హాస్టల్లో వేయడం ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు. ఓకే. హాస్టల్ వేయడం ఇంట్రెస్ట్ ఉండదు, ఇక్కడ ఉండదు. హాస్టల్లో ఉంటే ఇంకా వాళ్ళు చేజారిపోతారు అని ఒక ఫీల్ ఒకటి వస్తుంది నాకు. వాళ్ళకి భయం లేకుండా అయిపోతుంది. మన దగ్గర ఉంటేనే బాగుంటుంది ఒక ఉద్దేశం. ఇప్పుడు కూడా నేను ఇక్కడ వేస్తే హాస్టల్లో వేయను, అప్ అండ్ డౌన్ చేస్తాను. ఓకే. సో ఆర్మీ అవుతావా? ఆర్మీ అంటే అయితే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది, వాడు బాగుపడతాడు, నేను కాదు బాగుపడేది. ఓకే. ఏంటి చెప్పు, ఏమవుతావు? ఆర్మీ. ఆర్మీ అయ్యి ఏం చేస్తావు? పాకిస్తాన్ పోయి ఇంగ్లీష్ నేర్పించేస్తావు. సరే నువ్వు చెప్పు. పాకిస్తాన్కి సంపత్త. చంపేస్తావా? ఓకే. ఎట్లా చంపేస్తావు? గన్. గన్ తోట? ఏ గన్? ఏది ఇస్తే అది. సో మీ నాన్న ఇస్తాడా అది? అక్కడ వాళ్ళు డ్యూటీలు ఇస్తారు. ఓకే. గన్ని చెప్తాను పాకిస్తాన్ అందరూ ముందర కురికొచ్చి కాల్ చంపేస్తారు, అయిపోతుంది కథం. పాకిస్తాన్ ఇండియా గెలిచిపోతుంది.